Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. ఈజీగా నేర్చుకోవడం ఎలా అంటారు? చదివేటప్పుడు కానివ్వండి, లేదా కొన్ని స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కానివ్వండి, కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాం కదా, ప్రాసెస్ని ఈజీగా ఎలా చేయొచ్చు అంటాం స్టూడెంట్స్కి? ఏదైనా విషయాన్ని ఈజీగా నేర్చుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఈజీగా ఎందుకు నేర్చుకోవాలనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి స్టూడెంట్ కూడా. ఎందుకంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలనుకున్న దానికి ఏదైనా పర్పస్ ఉందా గుర్తుపెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే పర్పస్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ నేర్చుకునే అంశం మీద ఇంట్రెస్ట్ కూడా మనకు బలంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేర్చుకోవాలి అనుకుంటున్న అంశం మీద మనకు క్యూరియాసిటీ కూడా ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనే కంటే ముందు మనం అలా ఇంకా ఈజీగా నేర్చుకోవాలంటే ఫస్ట్ నేర్చుకునే విషయం పట్ల పర్పస్, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఈ మూడింటిని పెంచుకుంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు చెప్పే టెక్నిక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ప్రతి స్టూడెంట్కి టీచర్స్ ఏమంటారంటే స్టూడెంట్ సైలెంట్గా ఉండమని అంటారు. అయితే ఎందుకు సైలెంట్గా ఉండమంటారంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే దాంట్లో 5 లక్షల న్యూరాన్స్ అనేది యాక్టివ్ న్యూరాన్స్ ఉంటాయి మేడం. అంటే మీ పేరేంటి, మీ అమ్మ నాన్న పేరేంటి, అంటే మొబైల్ ఎవరు కనిపెట్టారు, కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు వెంటనే ఆన్సర్ వస్తుంది కదా. ఆ 5 lakhs న్యూరాన్స్ అనేవి అప్పుడు వెంటనే ఆన్సర్ రావడానికి రీజన్ అనమాట. అయితే స్టూడెంట్స్ ఎందుకు సైలెంట్గా ఉండాలి అంటే ఏదైనా చదివేటప్పుడు లేదనుకుంటే బాగా మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ అనేది మనం అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నా లేదనుకుంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా ఆ న్యూరాన్ పవర్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఆ పవర్, ఎనర్జీ రెండు కూడా వేస్ట్ అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుందంటే మన బ్రెయిన్లో 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉన్నాయి కదా, ఈ 5 లక్షల న్యూరాన్స్ అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తారు. అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేసి అవసరమైన విషయాల మీద ఫోకస్ చేయరు. సో వీళ్ళకి ఏమైపోతుందంటే ఇంకా నేను చదువులో పూర్, నేను ఏది కూడా సరిగా నేర్చుకోలేను, అట్లాంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా, మన మెమరీ పవర్ పెంచుకోవాలి అనుకున్నా మనం ఖచ్చితంగా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఒకటే రీజన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు సైలెంట్గా ఉండాలి అంటే ప్రతి సమయంలో సైలెంట్గా ఉండాలని కాదు, అవసరమైనప్పుడు ఓకే మాట్లాడడంలో ఒక అర్థం ఉంటుంది. కానీ అనవసరమైన విషయాలు, మన గోల్కి సంబంధం లేని విషయాలు మాట్లాడేటప్పుడు మీ యొక్క బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఆ అనవసరంగా ఆ న్యూరాన్ వేస్ట్ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టాలి. అలాంటప్పుడే మీరు సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనము ఈజీగా ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం పర్పస్, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ నేర్చుకున్నాం. నెక్స్ట్ అంటే ఆ మైండ్ సెట్ మనం బిల్డ్ చేస్తాం అనమాట ఇంతకుముందు. ఇప్పుడు మనము ఫెన్మ్యాన్ టెక్నిక్ అనేది చెప్పబోతున్నాం మేడం. అంటే ఏదైనా విషయాన్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలంటే ఈ ఫెన్మ్యాన్ అనేది ఒక పర్సన్ నేమ్ నేడు. ఈ పర్సన్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఈ పర్సన్ ఏం చెప్తాడంటే ఎక్కువగా ప్రతి స్టూడెంట్ ఎవరైనా సరే ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉండాలి అంటారు అనమాట. నేర్చుకోవాలనుకునే పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎవరైతే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళు బాగా నేర్చుకుంటారు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారానే ఇంకెక్కువ అర్థవంతంగా నేర్చుకుంటారు అనే విషయాన్ని ఈ ఫెన్మ్యాన్ అనే పర్సన్ చెప్పాడనమాట. సో ఇతను ఇంకా ఈజీగా ఎలా నేర్చుకోవడం గురించి కొన్ని స్టెప్స్ చెప్పాడు మేడం. ఆ టిప్స్ ద్వారా మనం ఏ విషయమైనా సరే ఎలా నేర్చుకోవాలనేది ఈ పర్సన్ చెప్పిన టెక్నిక్ నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు. అది చూద్దాం ఇప్పుడు. ఓవరాల్గా ఇందులో 8 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చూజ్ ఏ టాపిక్. మీరు ఏది చదవాలనుకుంటున్నా, కొత్తగా ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చదవాలనుకుంటున్నో ఆ టాపిక్ని చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకున్న టాపిక్ని చదవాలి కంప్లీట్గా. చదివిన తర్వాత థర్డ్ స్టెప్ రాయాలి. అతను ఏం చెప్తారంటే నేర్చుకున్నది ఈజీగా రాయాలన్నమాట. ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని మీరు ఏదైతే నేర్చుకున్నో దాన్ని రాయాలి. రాసిన తర్వాత మీరు ఏదైతే రాసిరో దాన్ని టీచ్ అదర్స్. అంటే మీ ముందు మీ ఫ్రెండ్స్కి కానీ లేదనుకుంటే మీ పేరెంట్స్ కానీ ఎవరు లేకపోతే కనీసం అద్దం ముందన్న వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎవరు లేకపోతేనే అద్దం ముందుకు వెళ్ళండి, లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎందుకంటే మీరు నేర్చుకున్నది ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. అలాగే మీరు చెప్పేదాని వల్ల మీ ఫ్రెండ్ కూడా అది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి ఫైండ్ ద గ్యాప్స్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం మన ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం కూడా ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతాం. అక్కడ ఎక్కడైతే మనం గ్యాప్ తీసుకున్నామో, ఎక్కడైతే మనం స్ట్రక్ అయ్యామో, ఎక్కడైతే ఆ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని మనంతట మనం గుర్తించుకుంటాం. కాబట్టి 5th స్టెప్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైతే మిస్టేక్ చేస్తున్నామో, ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి 6th స్టెప్లో అంటే రీలర్న్. ఏదైతే గ్యాప్ వచ్చింది కాబట్టి మనకు అర్థమైపోయింది, నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానంటే నాకు ఈజీగా ఇక్కడ అర్థం అవ్వలేదు, కాబట్టి మళ్ళీ నేర్చుకోండి. 6th స్టెప్లో మళ్ళీ నేర్చుకోవాలి. నెక్స్ట్ 7th స్టెప్ వచ్చేసి రీటీచ్.
ఏదైతే మళ్ళీ నేర్చుకున్నావో, ఏదైతే గ్యాప్ ఫిల్ చేసుకుంటావో నేర్చుకోవడంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తాడు. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైపోతుంది, తనకు ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో దాన్ని నేర్చుకున్నాడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఓవరాల్గా తను నేర్చుకోవాలి అనుకున్న అంశాన్ని తను ఈజీగా నేర్చుకున్నాడు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, 8th స్టెప్ ఏంటంటే సింప్లిఫై చేయాలి. అంటే నువ్వు ఏదైతే నేర్చుకుంటావో ఆ నేర్చుకున్న అంశాన్ని నీకు ఎలా అర్థమైందో, నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావో అదే విషయాన్ని నువ్వు ఒక నోట్స్లో రాసి పెట్టుకో అని చెప్తాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కామన్గా స్టార్టింగ్లో అకాడమిక్ స్టార్టింగ్లో ఒక లెసన్ నేర్చుకుంటారు. ఈ నేర్చుకున్న ఫస్ట్ లెసన్ అప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు ఈ ఫస్ట్ లెసన్ అనేది కొత్తగా అనిపించవచ్చు. అంటే నువ్వు పర్ఫెక్ట్గా చదివి మళ్ళీ ఎండింగ్కి వచ్చే వరకు ఈ ఫస్ట్ ఉన్నది కూడా కొత్తగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఇక్కడ ఏదైతే సింప్లిఫై చేసి రాసుకున్నావో, నీకు అర్థమైన లాంగ్వేజ్లో రాసుకున్నావో, దీన్ని ఒక్కసారిగా చూస్తే నువ్వు ఇయర్ ఎండింగ్లో చూసినా కూడా నీకు మళ్ళీ కూడా క్లారిటీ వచ్చే సమయం చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఈ ఫెన్మాన్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక టాపిక్ చూస్ చేసుకోండి, నెక్స్ట్ వచ్చేసి దాన్ని చదవండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దాన్ని రాయండి, రాసిన తర్వాత ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు గ్యాప్స్ ఉన్నాయో దాన్ని గుర్తించండి, ఆ గ్యాప్స్ ప్రకారం మళ్ళీ కూడా చదవండి, మళ్ళీ కూడా ఆ చదివింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఎలా అర్థమైందో దాన్ని సింప్లిఫై చేసి ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇయర్ ఎండింగ్లో కూడా, ఇయర్ స్టార్టింగ్లో చదివింది ఇయర్ ఎండింగ్లో కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే సింప్లిఫై చేస్తూ ఉంటామో తెలియకుండానే పిల్లలకి చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్, ఈ స్టెప్స్ చాలామందికి తెలియదు వంశీ గారు. మీరు చెప్పిన ఈ 8 ఈ స్టెప్స్ కనుక ఫాలో అవ్వగలిగితే అట్లీస్ట్ పేరెంట్స్ గుర్తుపెట్టుకుని పిల్లలతో యాక్టివిటీలా చేయించగలిగిన ప్రతి పేరెంట్కి చదివించే ప్రాసెస్ చాలా ఈజీ అవుతూ ఉంటుంది. ఎలాగో ఈ మంత్ 21st క్లాస్ పెట్టబోతున్నారు కాబట్టి పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మెమొరీ టెక్నిక్స్ నేర్పిస్తానన్నారని, చాలా ఈజీగా సింప్లిఫై చేస్తానని చెప్తున్నారు కాబట్టి ఒకసారి దాని గురించి. మామూలుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. చాలామంది ట్యూషన్స్కి వెళ్తుంటారు స్కూల్ అయిపోయిన తర్వాత. ట్యూషన్స్కి ఎందుకు వెళ్తారు? ఒకవేళ మీరు స్కూల్లోనే ఆటోమేటిక్గా క్లియర్గా ఫోకస్ చేస్తే 80% అక్కడే అయిపోతుంది. ఇంటికి వచ్చి మిగతా 20% కూర్చుంటే 100% అయిపోతుంది. మీరు ట్యూషన్కి వెళ్తున్నారంటేనే ఫోకస్ లేదు అక్కడ. ఇంకొకటి, మీరు కంప్లీట్గా చదివే ప్రాసెస్ మీకు తెలియదు ఫస్ట్. కాబట్టి నేనేమంటున్నాను, ఇన్ని రోజులు సంవత్సరాలు మొత్తం ఇబ్బంది పడకండి, ఒక్కరోజు టైం తీయండి. ఇన్ని రోజులు ఎట్లాగో వేస్ట్ అయింది, ఒకరోజు టైం తీయండి. ఆ ఒక్కరోజు టైం నాతో గడపండి. 1 డే కంప్లీట్ ఫుల్ డే వర్క్షాప్ అక్కడ ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే మీకు వచ్చే డౌట్స్ కూడా ఇంకా క్లారిటీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మెమొరీ టెక్నిక్స్, స్పీడ్గా సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్లో ఎదుర్కొనే ఇబ్బందులు, ఓవరాల్గా అలా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరే ఆ సెషన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యి మీరే చెప్తారు. ఒకవేళ మీరు అలా చెప్పకుంటే, మాకు క్లాస్ యూజ్ అవ్వలేదు అనుకుంటే మనీ బ్యాక్ గ్యారంటీ కూడా మేము తీసుకొస్తాం. సో అంత ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ 1 డే సరెండర్ అవ్వండి చాలు, మీరు చాలా రిలాక్స్ అవుతారు, మీరే మీ క్లాస్లో టాపర్ అవ్వచ్చు. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూస్తున్న పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, 1 డే వర్క్షాప్ మీ లైఫ్లో చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఈ ఒక్క వర్క్షాప్ని కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే, అది కూడా ఆఫ్లైన్ జరగబోతుంది కాబట్టి డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది మీకు. ఒకసారి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.